నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. కెనడా కొత్త నిబంధనలు భారతీయులకు షాక్. ఏమున్నా మన దేశం ఇస్తలేదు ఎవరికి షాకులు. కానీ ప్రపంచంలో ఉన్నోళ్ళు వాళ్ళ ఇమ్మిగ్రేషన్స్, వీసాలు అటు అమెరికా ఇటు కెనడా. అంటే ఒక భారతీయులకే కాదు, విదేశీయులు ఎవరైనా సరే ఫస్ట్ అమెరికా ఎంచుకుంటారు. అక్కడ అవకాశం లేకుంటే కెనడా. ఈ రెండే. చాలామంది భారతీయులు ఎక్కువగా ఇష్టపడేది కెనడా. అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడ బతుకుతున్నటువంటి వాళ్ళు ఏం చేసింది, అక్కడ కొత్త చట్టాలు తీసుకొచ్చి. మన దగ్గర ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు ఒక చట్టం. రోహింగ్యాల దగ్గర నుంచి పిలిచే శరణార్థులను వాళ్ళకి అన్ని వసతులు మనం కల్పిస్తాం. ఇది అందరు రావచ్చు, అందరికి రెడ్ కార్పెట్. కానీ ఒక్కొక్క దేశము వాళ్ళ చట్టాలను మార్చుకుంటున్నాయి. విదేశీయులకు ప్రాధాన్యం ఇవ్వకుండా అంటే రాకుండా చేయడానికి కఠినమైన నియమాలు పెడుతుంది. ఇక మనమేనా ఇక ఫ్రీగా దొరికింది అందరికీ? మన దేశమేనా? చూద్దాం. మనం కూడా కఠినంగా ఎవ్వరు రావద్దు మన దగ్గరికి బయట. కెనడా ప్రభుత్వం ఇమిగ్రేషన్ నిబంధనల్లో పలు మార్పులు చేసింది. అక్కడి ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన బిల్ C-12 చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం వల్ల కెనడాలో స్థిరపడాలని చూస్తున్న వారికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. అయితే బిల్ C-12 భారతీయులకు షాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే భారతీయుల్లో చాలామంది అమెరికా తర్వాత అత్యంతగా ఎక్కువగా వెళ్ళే దేశం కెనడా. కొత్త నిబంధనల ప్రకారం కెనడాలోకి ప్రవేశించిన ఒక ఏడాదిలోపు మాత్రమే రిఫ్యూజీ హోదా కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఆ గడువు దాటితే దరఖాస్తును స్వీకరించారు. గతంలో ఏళ్లు గడిచినా PR రాకపోతే చివరి అవకాశంగా రిఫ్యూజీ క్లెయిమ్ చేసేవారు. ఇకపై అది సాధ్యపడదు. ఈ చట్టం కేవలం కొత్త వారికి మాత్రమే కాదు, ప్రస్తుతం పెండింగ్లో ఉన్న సుమారు 19,000 దరఖాస్తులపై కూడా ప్రభావం పడనుంది. దీనివల్ల వేల సంఖ్యలో భారతీయ దరఖాస్తుదారులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కెనడా ప్రభుత్వం ఇప్పుడు ఏ ఒక్క వ్యక్తినో కాకుండా ఒకేసారి పెద్ద సంఖ్యలో వీసాలను లేదా ఇమ్మిగ్రేషన్ పత్రాలను రద్దు చేసే అధికారం పొందింది. దీనికోసం ప్రతి కేసును విడివిడిగా విచారించాల్సిన అవసరం లేదు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కెనడా ప్రభుత్వం పేర్కొంది. అంటే శరణార్థుల దరఖాస్తుల విచారణను వేగవంతం చేయడం, ఇతర దేశాలతో సమాచారాన్ని పంచుకోవడం ఈ చట్టంతో సులభతరం అవుతుంది. అయితే మానవ హక్కుల సంఘాలు, ఇమ్మిగ్రేషన్ లాయర్లు ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ వంటి సంస్థలు దీనిని శరణార్థుల హక్కుల ఉల్లంఘనగా పేర్కొంటున్నాయి. నేను చెప్తున్నా కదా, మన దగ్గరనేమో శరణార్థులకు రెడ్ కార్పెట్. మనం కూడా ఇక్కడ చట్టాలు తీసుకురావాలి, కఠినమైన చట్టాన్ని తీసుకురావాలి. ఎవరు రావద్దు, వేరే దేశం వాడు ఎవడు ఉండడానికి వీల్లేదు. ఓన్లీ భారతీయ గడ్డ మీద పుట్టినోడే, భారతీయులు మాత్రమే ఈ దేశంలో ఉండాలి. వేరే వాళ్ళు మొత్తం ఎలగొట్టాలి. వాళ్ళకి మూట ముళ్ళ సదిరి పంపించాలి. వాళ్ళకి అవసరం లేదు. మనం మన కింద ఎందుకు నీళ్లు తెచ్చుకోవాలి? వాళ్ళతో మనకెందుకు ప్రమాదాలు పొంచి ఉన్నాయి. మరి వాళ్ళు జాగ్రత్త పడుతున్నప్పుడు మనం కూడా పడాలి కదా. మన దేశంలో కూడా వాడు వచ్చి ఉండడానికి వీల్లేదు. అందరిని పంపించాలి. జాతీయ భద్రతా దృష్ట్యా అని వాళ్ళు అంటున్నప్పుడు మనకెందుకు లేదు? మనం ఎందుకు భద్రతలు తీసుకోవద్దు? మనం ఎందుకు అందరిని ఆహ్వానిద్దాం? అందరికీ తాంబూలాలు ఇచ్చి ఎందుకు మనం ఆలింగనం చేసుకుందాం? మనకేం అవసరం ఉంది? పంపిద్దాం. మన దగ్గర కూడా ఇతర దేశాలు కూడా ఎవడు ఉండొద్దు. ఇక్కడ సరైన విచారణ లేకుండా వీసాలు రద్దు చేయొచ్చు. విదేశీయులను బలవంతంగా వెనక్కి పంపే ముప్పు పెరుగుతుందని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ చట్టం తెచ్చిందే పంపించేందుకే, వాళ్ళని సాగనంపుతందుకే. ఇదే సమయంలో కెనడా ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్థించుకుంటుంది. కెనడాలో భారతీయ విద్యార్థులు, వర్క్ పర్మిట్ హోల్డర్లు లక్షల్లో ఉన్నారు. PR దక్కని వారు చాలామంది రిఫ్యూజీ దరఖాస్తుల మీద ఆధారపడుతుంటారు. కొత్త చట్టం వల్ల పాత కేసులు రీఓపెన్ అవ్వడం లేదా వేగంగా తిరస్కరణకు గురవ్వడం జరిగితే భారతీయులు పెద్ద సంఖ్యలో డిపోర్టేషన్ ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ ఇక్కడికి రండి. ఇక్కడ పుడతారు, ఇక్కడ పుట్టి ఇక్కడ కొంతవరకు చదువుకొని అమెరికా కెనడాలకు వీళ్ళు ఆడ చదువుకొని ఆనే ఉంటారు. ఇక మీ భారతీయ గడ్డ మీద పుట్టిన వాళ్ళు భారతీయులకు సేవ చేయండి అయ్యా. అమెరికా నుంచి పంపిస్తున్నారు కదా, రండి ఇక్కడ భారతీయులకు సహాయం చేయండి. మీరు డాక్టర్లు అయితే హాస్పిటల్ పెట్టండి. జర బయట కార్పొరేట్ హాస్పిటల్ దోచుకుంటున్నాయి కదా, మీరు తక్కువ ఫీజుతోటి సేవ చేయండి. ప్రొఫెసర్లు అయితే ఇక్కడ పిల్లలకు చదువులు చెప్పండి. బిజినెస్ చేసే వాళ్ళైతే ఇక్కడ కంపెనీలు పెట్టుండి, ఉపాధి దొరుకుతుంది మా పిల్లలకు.
ఆడనే అక్కడే దేశాలను డెవలప్ చేసేందుకు ఇప్పుడు ఏమైంది కదా, అమెరికా నుంచి వాళ్ళు ట్రంప్ పంపుతున్నాడు, ఇప్పుడు కెనడా కూడా పంపిస్తున్నది. రండి, మీకు వెల్కమ్. మా గడ్డ మీద పుట్టి మీరు అక్కడికి పోయిండ్రు కాబట్టి మీకు వెల్కమ్. ఇక్కడ రండి, ఇక్కడ డెవలప్ చేయండి, ఇక్కడ నిరుద్యోగ సమస్యను పాలదోలుండి. వేరే దేశం వాళ్ళని మనం వెళ్ళకూడదాం, ఏమున్నది, మూటముళ్ళ సదిరి డీసీఎం ఎక్కించి పంపిద్దాం వాళ్ళను. మీకు కార్పెట్, రెడ్ కార్పెట్ మీకు స్వాగతం పలుకుతున్నాం. ఇక్కడే డెవలప్ చేయండి. భారతదేశంలో మా ప్రజలను, మా విద్యార్థులను డెవలప్ చేయండి. ఆరోగ్యరీత్యా మీకు ఏ దాని మీద అనుభవం ఉంటే అది పెట్టుండి. ప్రభుత్వాలు కూడా సహకరిస్తాయి కదా. అక్కడ పోయి చీవాట్లు పడు ఎందుకు, అవమానాలు ఎందుకు మనకు? మనం ఇతర దేశాలలో ఎంత మంచిగా చూసుకుంటున్నాం, అయినా వాడే మళ్ళీ ఎక్కడ బాంబు పెడతాడో తెలియదు. దానికి అంతే గౌరవం ఇచ్చినా కూడా వాడికి ఎప్పుడు తెల్లారులేస్తే ఎక్కడ బాంబులు పెట్టాలి, ఎవరిని చంపాలి అని టార్గెట్. వాడిని పంపిద్దాం. అటువంటి వాళ్ళని మనకు అవసరం లేదు. మీరు రండి, ఇక్కడ డెవలప్ చేయండి. అవమానపడుకుంటూ అమెరికాలో, కెనడాలో అవసరం ఏమున్నది? ఏమంటారు ప్రేక్షకులారా? కెనడా తీసుకున్న నిర్ణయానికి మన వాళ్ళు అందరూ వచ్చేటట్టు ఉన్నారు ఇక్కడికి. వాళ్ళని నమ్మందామా? వాళ్ళ అనుభవాలను, వాళ్ళ నాలెడ్జ్ని ఇక్కడ యూజ్ చేయమందాం. దయచేసి కామెంట్ రూపంలో వాళ్ళకి వెల్కమ్ చెప్తూ మీ అభిప్రాయాలు వ్యక్తీకరించండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.